నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సో భగవానుడు చెప్తున్నారు, సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు ప్రకృతి నుంచి సంభవిస్తున్నాయి అర్జున. ఇవి మనిషిని, జీవిని ఈ మెటీరియల్ వరల్డ్ లో బంధిస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఈ మనం ఇందాక అనుకున్నట్టు, ముందు శ్లోకంలో చెప్పినట్టు, భగవానుడు సంకల్పం చేత ఎప్పుడైతే సృష్టి చేయాలి అనుకుంటారో ఆయన మహత్ అనే ప్రకృతి యొక్క మోడిఫికేషన్, మహత్ అంటే సో ప్రకృతి అంటే మాయ. సో ఆ మోడిఫైడ్ ప్రకృతి అనేది ఆయన వూంబ్. అందులో ఎప్పుడైతే ఆయన చైతన్యాన్ని ప్రసరిస్తారో అప్పుడు సృష్టి స్టార్ట్ అవుతుంది. సో ప్రకృతిగా ఉన్నప్పుడు అంటే మాయగా ఉన్నప్పుడు ఈ గుణాలన్నీ కూడా ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటాయి. ఏది ఎక్కువ తక్కువ ఏమీ ఉండదు. అది మాయగా ఉంది, అది మోడిఫై అయినప్పుడు మహత్ అయింది. ఆ మహత్తులో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు సృష్టి స్టార్ట్ అయింది. సో ఈ మోడిఫైడ్ ప్రకృతి అనేది మహత్. సో ఈ మహత్ దగ్గరికి వచ్చేసరికి గుణాలు ఈక్విలిబ్రియంలో ఉండవు. ఒకటి ఎక్కువ డామినేట్ చేస్తుంది, మిగతా రెండు సబ్డ్యూడ్ గా ఉంటాయి. సో ఈ అక్కడి నుంచి మనకి వికారాలు స్టార్ట్ అవుతాయి, అంటే మోడిఫికేషన్స్. సో ఎప్పుడైతే ఒక గుణము డామినేట్ చేస్తుందో అక్కడి నుంచి దానికి సంబంధించిన లక్షణాలు ఆపాదింపబడతాయి. సో అట్లా సృష్టిలో సమస్త వికారాలు కూడా వస్తున్నాయి. అందుకని ప్రకృతి జనితమైన గుణాలు అని చెప్తున్నారు. అసలు గుణము అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ క్వాలిటీ విచ్ మేనిఫెస్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ చైతన్యం. సో చైతన్యము లేకపోతే, ఆత్మ యొక్క చైతన్యం లేకపోతే ఈ గుణాలు అనేది మనకి మేనిఫెస్ట్ అవ్వవు. కానీ ఈ అట్ ద సేమ్ టైం ఇవే గుణాలు ఆత్మతో కలిసిపోయినట్టు ఉండి ఆ డిఫరెన్స్ తెలియక అదే ఆత్మని ఇక్కడ మెటీరియల్ వరల్డ్ లో బంధిస్తున్నాయి. సో ఈ విషయాలన్నీ చెప్తారు భగవానుడు రాబోయే శ్లోకాల్లో. తెలుసుకుందాము. క్లీం కృష్ణాయ నమః.